చందమామ కథ పుణ్యపుంజు. బుచ్చిరెడ్డిపాలెంలో భూషయ్య అనే ఒక ఆయన ఉన్నాడు. వారి ఇంటికి ఎదురింటిలో అచ్చమాంబ అనే 10 ఏళ్ల అమ్మాయి ఉండేది. అచ్చమాంబ 5వ తరగతి చదువుకునే పిల్ల. ఆ పిల్లకి సుమతి శతకంలోవి, వేమన శతకంలోవి పద్యాలెన్నో వచ్చు. ఆ పిల్ల చదివే పద్యాలన్నీ భూషయ్యకి వినపడి, ఆహా, కోకిల కంఠం, ఎంత బాగా చదువుతున్నది అచ్చమ్మ అని మెచ్చుకునేవాడు. ఒకనాడు అచ్చమ్మ వేమన శతకంలో ఒక పద్యం ఇలా చదివింది. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. ఎదురుగుండా అరుగు మీద కూర్చొని దంతధావనం చేస్తున్న భూషయ్య అచ్చమాంబని దగ్గరికి పిలిచి కూర్చోమని చెప్పి, అచ్చమ్మ, భలే బాగా చదివావు పద్యం, దాని అర్థం ఏంటో చెబుదువా అన్నాడు. అందుకు అచ్చమ్మ ఆయన అడగటమే తడవుగా, అర్థానికేముంది మామ, ఉప్పు కర్పూరం కూడా చూడ్డానికి తెల్లగానే ఉంటాయి, నోట్లో వేసుకుంటే మాత్రం ఉప్పు కషాయమే ఊరుకుంటుంది, కర్పూరం అలా కాక ఘుమఘుమలాడుతూ మంచి పసందుగా ఉంటుంది. అలాగే మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు పైకి ఒకలాగానే కనపడ్డా వాళ్ళ గుణాల్లో తేడాలుంటాయి అని చెప్పేసింది. అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా చక్కగా చెప్పావే అని మెచ్చుకుంటూ భూషయ్య లోపలికి వెళ్లి చక్కెరకేళ్లి అరటిపళ్ళు తెచ్చి అచ్చమ్మకి బహుమతిగా ఇచ్చి పంపాడు. ఈ పద్యంలోని భావం చాలా గొప్పగా ఉందనిపించింది భూషయ్యకి. పురుషులంతా ఒకేలాగా కనపడ్డా వాళ్లలో పుణ్య పురుషులు వేరు అని చెప్పటానికి ఎంత ఉపమానం తీసుకొచ్చాడు వేమన అని మెచ్చుకుంటూ భూషయ్య పెరట్లోకి వెళ్లేసరికల్లా ఆయనకి తమ 2 కోడి పుంజులు కంటపడ్డాయి. ఆ పుంజులకి కొంత దూరంలోనే పెట్టలు, వాటి పిల్లలు తమ తమ ముక్కులతో ఆహారం ఏరుకుంటూ కనపడినాయి. ఇంతలో భూషయ్య పని మనిషి వచ్చి 2 పుంజుల ముందు గుప్పెడేసి నూకలు జల్లి చక్కపోయింది. పెట్టలు పిల్లలు బిలబిలమంటూ నూకల కోసం గుమిగూడాయి. కాని పుంజుల్లో ఒకటి వాటిని దరికి రానియక పొడిచి తరిమేసి నూకలన్నీ తానే తినడం ప్రారంభించింది. అవన్నీ 2వ పుంజు దగ్గర పడ్డ నూకల కోసం అక్కడికి చేరాయి. ఆ 2వ పుంజు మొదటి దానికి మళ్ళీ కాకుండా వాటిని చేరనిచ్చి వాటికి కావలసినవేవో తినిపోయేదాకా తాను వారగా నిలబడింది. ఒక పుంజు స్వార్థంతో తక్కిన కోళ్ళని దగ్గరికి రాకుండా తరిమేయడం, 2వ పుంజు వాటిని చేరనిచ్చి ఆదరించడం చూసేసరికి భూషయ్యకి చాలా ఆశ్చర్యం వేసింది. చూడగా 2 పుంజులు ఒకలాగేనే ఉన్నాయి, పైకి సర్వం ఒకే పోలిక, అయితేనే గుణాల్లో మాత్రం అంతా తేడాయే. భూషయ్యకి అచ్చమాంబ చదివిన పద్యం జ్ఞాపకం వచ్చి, పుంజులందు పుణ్య పుంజులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అని మార్చి చదవసాగాడాయన. ఆ తర్వాత భూషయ్య తన వ్యాపకం సందడిలో వేమన పద్యము, పుంజుల ప్రవర్తన కూడా మర్చిపోయాడు. మర్నాడు ఆయన వియ్యంకుడు అంటే కూతురి మామగారు పని మీద వారింటికి వచ్చారు. భూషయ్య భార్య శీలమ్మ వంట మనిషితో, వియ్యంకుడు గారు వచ్చారు, కోడి మాంసంతో విందు చేయాలి అని పురమాయిస్తుంటే ఈ మాట భూషయ్య చెవిన పడింది. భూషయ్య వంటవాణ్ణి పిలిచి, ఆ చెడ్డ పుంజు పనిపట్టు అన్నారు. వంటవాడికి ఈ మాటలు అర్థం కాలేదు. పుంజుల్లో మంచి చెడ్డ ఏమిటి అనిపించింది వాడికి. ఏ పుంజు మాట బాబయ్యా, తాము సెలవిస్తుంది, నా కంటికి 2 ఒకేలాగా ఉన్నాయే అన్నాడు. నడు, దాన్ని నేను చూపెడతాను అంటూ వంటవాణ్ణి వెంట పెట్టుకుని పెరట్లోకి వెళ్లారు. 2 పుంజులు ఒకదానికొకటి దూరంగా నిలబడి కనపడ్డాయి. తీరా వాటిని చూసేసరికి వాటిల్లో చెడ్డ పుంజేదో పుణ్య పుంజేదో భూషయ్య పోల్చుకోలేకపోయాడు. ఒక్క నిమిషం ఆలోచించి, ఒక్క గుప్పెడు నూకలు పట్టుకురావోయ్, వాటి తేడా ఏంటో చెబుతాను అన్నాడు భూషయ్య. వంటవాడు నూకలు తెచ్చి పోసిపోయడంతో ఒక పుంజు బాణంలాగా వచ్చి నూకల్ని తినడం ఆరంభించింది. 2వ పుంజు కూడా వచ్చి తినబోయింది. కాని మొదటి పుంజు దాన్ని దూరంగా తరిమేసి మళ్లీ వచ్చి తినడం ప్రారంభించింది. ఇదేనోయ్ నేను చెప్పిన పుంజు అన్నాడు భూషయ్య. దాని పని పట్టేశాడు వంటవాడు. మనసుకు నచ్చిన పుణ్యపుంజును మక్కువగా చూసుకుంటూ వచ్చాడు భూషయ్య.